అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది ఛానల్కు స్వాగతం. అయితే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఖమ్మంకి చెందిన కాంతారావు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. నిన్న ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన మృతదేహాన్ని తీసుకొని అంబులెన్స్లో పెట్టడానికి కూడా సిబ్బంది, అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో స్టాఫ్, వాళ్ళు సహకరించలేదు. అలాగే చిన్న ఘర్షణ కూడా జరిగింది. ఇంకా ఏం చేయాలో తెలియక కనీసం ఆ వ్యక్తిని తీసుకువెళ్ళడానికి, అంటే హాస్పిటల్లో నుంచి అంబులెన్స్ వరకు తీసుకెళ్ళడానికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వలేదు. కుటుంబ సభ్యులే వాళ్ళ చేతులతో తీసుకెళ్ళి అంబులెన్స్లో వేశారు. ఇంత దారుణ ఘటన, అది కూడా మన తెలంగాణలో చూస్తున్నాము. సో ప్రభుత్వాలు అన్నిటికీ కూడా ఇలాంటివే చెడ్డ పేర్లు అనేవి తీసుకొస్తాయి. అంటే వాళ్ళు ఎంత మంచి చేయాలని చూసినా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వాటికి కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారు? ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర కూడా ప్రతి చిన్న పనికి కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఆ డబ్బుల విషయంలో మరి ఏదైనా ఘర్షణ జరిగిందో మరి ఏంటో, ఆ మనిషి చనిపోయినా కూడా ఆయనకి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వకుండా వాళ్ళ బంధువులే అంబులెన్స్ వరకు చేతుల మీద తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఘటన గురించి అందరూ స్పందించాలి. అలాగే ఆ హాస్పిటల్ స్టాఫ్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.